హాయ్ అండి. నమస్కారం. నేను మీ జయశ్రీ. ఇవాళ సన్న కారపూస అనేది తయారు చేయబోతున్నాం. చూసారు కదా, పిల్లలైనా పెద్దలైనా మంచి రెసిపీ ఇలా అయితే చేసి పెట్టండి. పిల్లలకి మంచిగా స్నాక్స్తో పాటు తినేస్తారు. నేనైతే ఇప్పుడు 1/2 కేజీ పచ్చెనగపిండి అయితే తీసుకుంటున్నాను. అది తీసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. కలర్ కోసం వేసుకోవాలి. తర్వాత కలిపెట్టుకోవాలి. మంచిగా కలిపెట్టేసుకోవాలి. అదంతా కలవాలి కదా, సాల్ట్ పసుపు కలిపి అదంతా కలవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ పిండినైతే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లోనే పిల్లలకు స్నాక్స్ రెసిపీస్ చేసి పెట్టండి. హెల్తీగా బయట ఫుడ్స్ చాలామంది పిల్లలు బయట ఫుడ్స్కి అలవాటు అయిపోతున్నారు. అలా అలవాటు లేకుండా ఇంట్లోనే మామ్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు స్నాక్స్ని. ఇప్పుడైతే నేను పిండి తీసుకొని మురుకుల చిట్టీలో అయితే పెట్టుకుంటున్నాను. మురుకుల చిట్టీకి చుట్టూ ఆయిల్ అయితే అప్లై చేయాలి. అప్పుడైతే అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇట్లా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసి పెట్టాను ముందుగానే. ఆయిల్లో అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. సన్న కారపూస చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇంట్లో చేసుకొని ఎంచక్కా తినేయండి. ఇట్లా చేశారంటే పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా కూడా వస్తాయి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తే మంచి టేస్ట్, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వస్తాయి సన్న కారపూస అనేది. మీరు ట్రై చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా మాకు అందించగలరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ట్రై చేయండి. తెప్పించేసుకోవాలి. అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్లో పిండి కొంచెం మిగిలింది, ఇవైతే వేసాను. బాగా వచ్చాయి ఇవి కూడా. మీరు ట్రై చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.